హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ సండే. ఇక్కడ నేను మరొక కొత్త ప్రాబ్లంతో మీ ముందుకు వచ్చాను. అంటే అదేంటిదంటే డెసిమల్ ఫామ్ని P/Q ఫామ్లోకి చేంజ్ చేయటం. డెసిమల్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అంతమయ్యే డెసిమల్స్, ఒకటి అంతం కాని డెసిమల్స్. అంతమయ్యే డెసిమల్స్ అంటే ఏంటిది? రిమైండర్ శేషం 0 వస్తే వాటిని అంతమయ్యే డెసిమల్స్ అంటారు. శేషం 0 రాని డెసిమల్స్ను అంతం కాని డెసిమల్స్ అంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేనైతే చాలా లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక 100 దాకా లైక్ చేస్తున్నాను. మీరు ఒకవేళ నచ్చినట్టయితే ప్రాసెస్ ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అది చాలామందికి రీచ్ అవుతుంది. ఇక్కడ ఏంటిది 1.62 బార్ను P/Q ఫామ్లోకి రూపంలోకి రాయటం. ఇక్కడ 1.62 బార్ మీన్స్ రిపీట్ అవుతుంది అని అర్థం. హౌ మెనీ టైమ్స్ అంటే చాలా టైమ్స్ రిపీట్ అవుతుంది. x = 1.6262 అంటే ఈ బార్ ఉన్న డిజిట్స్ అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ చూడండి అవధి అని అన్నాడు. అవధి అంటే ఫ్రెండ్స్ ఇది టెట్ డిఎస్కి చాలా యూజ్ అవుతుంది. బిట్ రూపంలో వస్తుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి రాసినా కానీ అవధి అని అంటే ఎన్ని డిజిట్స్ రిపీట్స్ అవుతున్నాయి. ఇక్కడ 6262 అనేది రిపీట్స్ అవుతుంది. అంటే 2 డిజిట్స్ మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి దాన్ని 2 డిజిట్స్ కాబట్టి 2 అని రాసుకున్నాం. వ్యవధి అని అంటే ఏంటిది? బార్ కింద ఉన్న డిజిట్స్ అంటే 6 2. ఇక్కడ అవధి 2 కాబట్టి మనకు 100తో మల్టిప్లికేషన్ చేయాలి. ఒకవేళ అవధి 1 అయితే 10తో మల్టిప్లికేషన్ చేయాలి. బోత్ సైడ్స్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనుకొని ఈక్వేషన్ 1 × 100 ఇక్కడ 100 × x 100x అవుతుంది. = 100 × 1.6262 100 × x 100x. ఇక్కడ 100 × 1.6262 ఏమవుతుంది అని అంటే 2 zeros ఉన్నాయి కాబట్టి మనకు పాయింట్ అనేది ఫార్వర్డ్ అవుతుంది, ముందుకు ఫార్వర్డ్ అవుతుంది. అప్పుడు ఏంటిది 1.62.6262 అవుతుంది. ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. ఈక్వేషన్ 2లోకి వెళ్ళి ఈక్వేషన్ 1 అనేది సబ్ట్రాక్షన్ చేయాలి. ఈక్వేషన్ 2 ఏంటిది? 100x = 162.6262. ఈక్వేషన్ 1 యాజ్ ఇట్ ఈజ్ x = అది 1.6262. ఇక్కడ 2లోకి వెళ్ళి 2 సబ్ట్రాక్షన్ చేస్తే 0, 6లోకి వెళ్ళి 6 సబ్ట్రాక్షన్ చేస్తే 0, మళ్ళీ 2లోకి వెళ్ళి 2 తీసేస్తే 0, 6లోకి వెళ్ళి 6 తీసేస్తే 0, ఇలా 2లోకి వెళ్ళి 1 తీసేస్తే 1, 16 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అప్పుడు ఏమొస్తుంది? 99 x = 161.00 వస్తుంది. ఇక్కడ x వాల్యూ కావాలి కాబట్టి x = ఆఫ్టర్ పాయింట్స్ 0 ఆఫ్టర్ పాయింట్స్కి తర్వాత జీరోస్కి వాల్యూ ఉండదు కాబట్టి మనం ఏం రాసుకోవాలి? x = 161 ఇది 99 అని రాసుకోవాలి. దీనికి షార్ట్ కట్ ఎలా రాయాలి అని అంటే ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు. చాలా ఇంపార్టెంట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఇప్పుడు 162 బార్ = మనం ఫస్ట్ షార్ట్ కట్లో ఏం రాయాలి అంటే ఫస్ట్ టోటల్ నెంబర్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. 162 అని రాసి ఇక్కడ బార్ లైన్ డిజిట్ ఏంటిది? 1 ఉంది కాబట్టి 1ని సబ్ట్రాక్షన్ చేయాలి. అప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది? 161 వస్తుంది. ఇక్కడ 99 ఎలా వచ్చిందంటే 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి మనము ఒక డిజిట్కి 9 అని తీసుకోవాలి, ఇంకొక డిజిట్కి 9 అని తీసుకోవాలి. అప్పుడు 99 అవుతుంది. అప్పుడు 161/99 అవుతుంది. ఇలా మీరు ఈ షార్ట్కట్ ప్రకారము మీరు ఇంకా వేరే ఏవి ట్రై చేసినా వస్తుంది ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే మనకు ఇప్పుడు 0.5 బార్ = ఎంత అంటే ఇది కూడా అంతం కాని డెసిమల్.